హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఒక టేస్టీ రెసిపీని చూడబోతున్నాం. టొమాటో ఎగ్ కర్రీ. దీన్నే ఎగ్ బుర్జీ అని కూడా అంటారు. దీన్ని కేవలం 10 నిమిషాల్లోనే చాలా ఈజీగా, క్విక్గా చేసుకోవచ్చు. వంట రాని వారైనా సరే, బ్యాచిలర్స్ అయినా సరే చాలా సింపుల్గా ఈ రెసిపీని తయారు చేసుకోవచ్చు. నేను చెప్పే టిప్స్ ఫాలో అవుతూ చేయండి. ఈ ఎగ్ బుర్జీ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ఎగ్ బుర్జీని వైట్ రైస్‌లో కానీ, చపాతీలో కానీ, పూరీలో కానీ ఎందులో తిన్నా టేస్ట్ మాత్రం చాలా బావుంటుంది. ఇక వీడియోలోకి వెళ్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ పై ఒక పాన్ పెట్టుకొని, అందులో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ తాలింపు గింజలు వేసుకోండి. ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు ఇలా ఇవి వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోండి. అలాగే కొద్దిగా కరివేపాకును కూడా వేసుకోండి. దాంతో పాటుగా కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీస్‌ని కూడా వేసుకోండి. ఇలా ఇవి వేసుకున్న తర్వాత ఒక నిమిషం లైట్‌గా వేయించుకోండి. ఇలా వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కలు కూడా ఇందులో వేసుకోండి. ఇలా ఈ ఉల్లిగడ్డ ముక్కలు వేసుకున్న తర్వాత ఉల్లిగడ్డ ముక్కలన్నీ కూడా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. ఈ ఉల్లిగడ్డలు వేయించుకునేటప్పుడు స్టవ్‌ని మాత్రం లో ఫ్లేమ్‌లోనే ఉంచి వేయించుకోండి. ఇప్పటివరకు వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయనంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇలాంటి వెరైటీ వీడియోస్ మా ఛానల్ పేజ్‌లో చాలా ఉన్నాయి. ఒక్కసారి విజిట్ చేయండి. ఇలా ఉల్లిగడ్డలు కొద్దిగా ఉడికిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ పసుపును వేసుకోండి. ఇలా పసుపు వేసుకున్న తర్వాత ఈ పసుపు అంతా కూడా ఉల్లిగడ్డలకు పట్టేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక 2 నిమిషాల పాటు స్టవ్‌ని లో ఫ్లేమ్‌లో ఉంచి ఈ పాన్ పైన ఒక మూత పెట్టి ఫ్రై చేసుకోండి. ఇలా ఒక 2 నిమిషాలు బాగా ఫ్రై అయిన తర్వాత మూత తీసి ఒకసారి ఉల్లిగడ్డలన్నీ కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోనే రుచికి సరిపడా 1 టేబుల్ స్పూన్ ఉప్పును వేసుకోండి. ఉప్పు అనేది మీ రుచికి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసి వేసుకోండి. ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత మళ్ళీ 1 నిమిషం ఉడికిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలు అన్నీ కూడా ఇందులో వేసుకోండి. ఇలా ఈ టొమాటో ముక్కలు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేయండి. ఈ ఉల్లిగడ్డలు, టొమాటో ముక్కలు అన్నీ కూడా బాగా సాఫ్ట్‌గా అయ్యే వరకు ఉడికించుకోండి. టొమాటో అంతా సాఫ్ట్‌గా ఉడికిన తర్వాత ఇందులోనే 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోండి. కారం అనేది మీ రుచికి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసి వేసుకోండి. అలాగే ఇందులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకోండి. ఆల్రెడీ సాల్ట్ ముందే వేసాం కాబట్టి ఇందులో సరిచూసుకొని వేసుకోండి. ఉప్పు మరియు కారం ఎక్కువగా తినేవారుంటే కొద్దిగా ఎక్కువగానే వేసుకోండి. ఇలా కారం, ఉప్పు అంతా కూడా ముక్కలకి పట్టేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక బౌల్‌లో మీరు ఎన్ని ఎగ్స్ అయితే తీసుకుంటారో అన్నీ కూడా ఇలా పగలగొట్టి బౌల్‌లో వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఇదంతా కూడా టొమాటో కర్రీలో వేసుకోండి. ఎందుకంటే ఒకేసారి ఎగ్స్ ఈ కర్రీలో వేసామంటే ఏదైనా ఎగ్ డ్యామేజ్ అయ్యుంటే కర్రీ అంతా పాడవుతుంది. కాబట్టి ముందుగా ఒక బౌల్‌లో పగలగొట్టి వేసుకొని చెక్ చేసుకోండి. ఎగ్ అంతా వేసుకున్న తర్వాత ఖచ్చితంగా స్టవ్‌ని లో ఫ్లేమ్‌లోనే ఉంచుకోండి. లో ఫ్లేమ్‌లో ఉంచి 1 నిమిషం పాటు కదిలించకుండా ఉండండి. 1 నిమిషం తర్వాత ఒక గరిటె పెట్టి ఇలా బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేయటం వల్ల ఎగ్ అనేది త్వరగా ఫ్రై అవుతుంది. అలాగే డ్రైగా ఉంటుంది. దీనిని మనం రైస్‌లో కానీ, చపాతీలో కానీ ఎలా తిన్నా టేస్ట్ మాత్రం సూపర్‌గా ఉంటుంది. ఇప్పటి వరకు ఈ వీడియోని లైక్ చేయని వారుంటే లైక్ చేయండి. అలాగే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఒక నిమిషం ఈ ఎగ్ అంతా కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్‌ని వేసుకోండి. ఈ ధనియా పౌడర్ వేయటం వల్ల ఈ ఎగ్ బుర్జీ, ఎగ్ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఫైనల్‌గా ఇందులో కొద్దిగా కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోండి. ఫ్లేవర్ అండ్ టేస్ట్ చాలా బావుంటుంది. ఇంతేనండి. మన ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. మీరు మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేసి చెప్పండి. దీన్ని బ్యాచిలర్స్ అయినా, వంట రాని వారైనా సరే చాలా సింపుల్‌గా, క్విక్‌గా, ఈజీగా తయారు చేసుకోవచ్చు. చివరిగా ఇందులో మీకు కావాలి అంటే గరం మసాలా కూడా వేసుకోవచ్చు. ఇది ఒక చాలా ఈజీ, సింపుల్ అండ్ క్విక్ రెసిపీ. మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో ఖచ్చితంగా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేసి చెప్పండి.